గాయంతో చివరి 3 టెస్టులను ప్రకటించిన భారత్ జట్టులో యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు. వెన్నునొప్పి కారణంగా అతడికి విశ్రాంతి ఇచ్చారని తొలుత కథనాలు వచ్చాయి. కానీ అది ప్రధాన కారణం కాదని, పరుగులు సాధించడంలో విఫలమవ్వడంతో అతడిపై వేటు పడిందని తర్వాత తెలిసింది. అయితే రెండో టెస్టు ముగిసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఎన్సీఏకి వెళ్లాడు. తన గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి వస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. ఈ కారణాలతో రంజీ ట్రోఫీ కూడా దూరమయ్యాడు. శుక్రవారం నుంచి బరోడాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫినాలిస్లో తమ జట్టుకు అందుబాటులో శ్రేయస్ లేకపోవడం ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రకటించింది. కానీ ఎన్సీఏ ఇచ్చిన తాజా నివేదిక శ్రేయస్ అయ్యర్ పేర్కొన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉంది. అసలు శ్రేయస్ అయ్యర్ తాజా గాయం లేదని, అతను ఫిట్గా ఉన్నాడని ఎన్సీఏ రిపోర్ట్ ఇచ్చింది. జట్టుకు అందుబాటులో ఉండే సామర్థ్యంతో ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక పంపింది. దీంతో శ్రేయస్ అయ్యర్ వైఖరిపై విమర్శలు మొదలయ్యాయి. దేశావళి ప్రతిష్టాత్మక టోర్నీ అయిన రంజీలో ఆడటానికి యువ క్రికెటర్లు ఎందుకు ఆసక్తి చూపట్లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ను దృష్టిలో పెట్టుకొని శ్రేయస్ ఇలా వ్యవహరిస్తున్నాడా అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా రంజీ ట్రోఫీలో పాల్గొనని విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకి బీసీసీఐ హెచ్చరించింది. టీమిండియాకు దూరమై గాయపడకుండా ఫిట్గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు తప్పక రంజీ ట్రోఫీలో పాల్గొనాలని మెయిల్స్ కూడా చేసింది. అయినప్పటికీ శ్రేయస్ దూరం అవ్వడం గమనార్హం. ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.